భయమేసింది. Hello all, welcome back to my YouTube channel Bhargavi MCA. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600 సబ్స్క్రైబర్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ అందరి ఫేవరెట్ చికెన్ బిర్యానీ. మీరు ఎలా చేస్తారో చికెన్ బిర్యానీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు మా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డోంట్ స్కిప్, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం వంట సోంపు వేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు నేను వీడియో తీసే గ్యాప్లో కొంచెం సోంపు కొంచెం ఎక్కువ మాడిందనమాట. ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా వేగాలన్నమాట ఆయిల్లో. డీప్ ఫ్రై అయితేనే మనకి చికెన్ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆనియన్స్ ప్లస్ వంట సోంపుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వేగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్న చికెన్ని బాగా ఫస్ట్ సాల్ట్ పసుపు వేసుకొని కడిగి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయినాక ఆనియన్స్ ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు కలిపేశాక కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు వాటర్ అయ్యేదాకా మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చికెన్ని. సో ఇక్కడ కొంచెం ఆయిల్లో బాగానే ఫ్రై అయిపోయింది చికెన్. సో కొంచెం సేపు మూత పెడితే మనకి ఇంకా కొంచెం బాగా ఆయిల్లో చికెన్ వాటర్ బయటకు వచ్చేదాకా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము ఓపెన్ చేసుకొని కొంచెం తగినంత కారం తగినంత ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి అండ్ అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు మనము చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బిర్యానీకి సంబంధించినవన్నీ మనం ముందే సైడ్ పెట్టుకొని ఆయిల్ వేయగానే అది మనం వేసేయాలి. మనం సైడ్కి పెట్టుకోవాల్సినవి వంట సోంపు, బిర్యానీ ఆకు అవన్నీ మనం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ వేసిన వెంటనే మనం ఇవన్నీ వేసుకొని ఫస్ట్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. వేసుకున్నాక మనం ముందు ఫస్టే నానబెట్టుకోవాలి రైస్ అనేది. ఒక 1 hour 2 hours దాకా నానబెడితే మనకు మంచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇది చికెన్ బిర్యానీ మిక్స్ అనమాట. ఈ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఇది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మరిగినాక మనము ముందుగానే నానబెట్టుకున్న రైస్ అనేది వేసుకొని మరీ ఎక్కువ కలపకపోయినా నార్మల్గా కొంచెం కలిపేసి మనం మూత పెడితే ఇట్లా మనకి దమ్ బాగా ఇట్లా ఉడుకుతుందన్నమాట. అంతకంటే ముందు మనము బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఆనియన్స్ని ముందుగానే కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ బ్రౌనిష్ కలర్లో ఇప్పుడు నేను చూపించిన కలర్లో బిర్యానీ ఇట్లా కొంచెం బ్రౌన్ అయ్యాక మనం తీసేయాలి. మనకి ఇక్కడ రైస్ కూడా బాగా ఉడికిందనమాట. మనం 80% to 90% వరకు బిర్యానీ రైస్ అనేది ఉడికించుకోవాలి. అండ్ చికెన్ కూడా ఇప్పుడు చూడండి, ఇందాక మనం కలిపాం కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. సో దట్ మనకి ఇప్పుడు పీసెస్ కూడా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే ఈ చికెన్లో మనము ఇందాక ఉడికిన రైస్ అనేది వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకొని ఆ తర్వాత మనము ఇందాక వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేసేసుకొని కొంచెం మనము
ఒక 10-20 మినిట్స్ దమ్ పెట్టేస్తే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ అనేది ఇట్లా నీట్‌గా ఇట్లా యాడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. వేసుకున్నాక మనము ఫుడ్ కలర్ మనం కావాలి అనుకుంటే ఏసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అప్పుడు మనకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట టు ఈట్. సో, ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. ఆ పైన ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకుంటున్నాననమాట. ఆ తర్వాత ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఘీ యాడ్ చేసుకోవచ్చు. అది స్కిప్ చేయాలనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. నేను ఇక్కడ కొంచెం ఘీ అనేది యాడ్ చేస్తున్నాననమాట. ఆ తర్వాత మూత పెట్టేసి పైన సైడ్‌కి పిండి అయినా పెట్టుకోవచ్చు. మూత వేసినాక లేదు అంటే నార్మల్గా ఏదైనా బరువుగున్నది దానిపైన పెట్టేస్తే కూడా కొంచెం దమ్‌లో ఉడికిస్తే సరిపోతుంది. మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ప్లస్ బగారా రైస్ ఆల్రెడీ 80-90% చేసుకున్నాం కాబట్టి ఒక 15-20 మినిట్స్ ఉంటే మనకి ఇట్లా మంచి యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా చూడగానే తినాలనిపిస్తుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తారు కదా! తెలంగాణ బిర్యానీ అంటే ఎన్నో వెరైటీస్‌గా చేస్తారు. మనం ఇట్లా సింపుల్‌గా చేసుకుంటే మనం బాగుంటుందన్నమాట. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ తినేయడమే అంతే. చాలా సింపుల్‌గా బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియో చూసిన వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అండ్ సో ఆన్. ఇక్కడ మన బిర్యానీ ఇప్పుడు యమ్మీ యమ్మీగా తినేయడమే. మీరు ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బిర్యానీ తినేయడమే. చూసారు కదా బిర్యానీ ఎలా చేసుకున్నామో మా స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్. బాయ్.